హాయ్ అండి, అందరూ బాగున్నారా? మామూలుగా అయితే నేను ఆలు ఫ్రై చేసేటప్పుడు మామూలుగా తొక్క తీసి ఫ్రై చేస్తానన్నమాట. ఇవాళ అయితే ఉడకపెట్టి చేద్దామని, వెరైటీగా బాగుంటుందనేసి కొంచెం కొత్తగా చేద్దామని చేస్తానన్నమాట. సూపర్గా వచ్చింది. అయితే ఆఫ్టర్నూన్కి అయితే ఈ సండే కదండి ఇవాళ, ఇంకా చర్చికి అయితే ఇలా వంటలన్నీ చేసుకున్నాను అనమాట. చూడండి, కూరగాయలన్నీ వేసి ఇలా ఉడికించుకున్నాను అనమాట. అయితే కొంచెం ఎండలు కదండి, ఎక్కువగా ఉంది, కారం అయితే తక్కువ వేస్తాను. మీకైతే ఇక్కడ కొంచెం రెడ్గా కనిపిస్తుంది, అది కారం పొడి అలా ఉందన్నమాట. అయితే కారం ఉప్పు అంతా కొంచెం తక్కువగానే వేస్తాను అనమాట ఇవాళ అయితే. ఇంకైతే సాంబార్ అయితే ఇలా వచ్చింది. సాంబార్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఏమైనా కూరగాయలు అన్నీ వేసి ఇలా సాంబార్ చేసామంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంక మనకి తినడానికి ఏం అవసరం లేదనమాట, కూరగాయలు నంచుకొని తినేయచ్చు అనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఇవాళ అయితే ఇంకా సాంబార్ చేశాను. ఇంకా తర్వాత చెప్పాను కదా, ఉర్లగడ్డ కొంచెము వెరైటీగా చేస్తానని. సో సూపర్గా వచ్చిందండి. అయితే ఇందులో నేను కారం వేయకుండా పచ్చిమిర్చి వేసి ఇలా చూడండి, ఉల్లిపాయలు ఎక్కువ వేసి ఇలా చేస్తానన్నమాట. సూపర్గా ఉంటుంది. ఇదైతే ఈ కర్రీ అయితే మనకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. అయితే ఇంకా సాంబార్కి కూడా కాంబినేషన్ సూపర్గా వచ్చిందండి. అయితే ఇవాళ సండే అయితే ఇంకా అయితే సండే అయితే ఇలా ఎంజాయ్ చేస్తామన్నమాట. అయితే చర్చికి అయితే వెళ్ళాం కదా, అక్కడైతే ఇవాళ అయితే అసలు ఆఫ్టర్నూన్ కరెంటే లేదనమాట. కొంచెం ఇబ్బందిగా ఉండింది అనమాట. అయితే మెసేజ్ ఇంకా దేవుడి మాటలు వింటూ ఉన్నాం కదా, ఆ టైంలో ఇంకా తెలియలేదనమాట, పవర్ లేదని, ఆ ఉక్కదనం అవన్నీ తెలియలేదనమాట. మొత్తానికైతే ఇంకా ప్రేయర్ అయితే అయింది, ఇంకా కరెంట్ కూడా రాలేదనమాట. ఇంకా మొత్తం అందరం భోజనం చేసుకొని ఇంటికి అయితే వచ్చామన్నమాట. అయితే ఇంటికి వచ్చేటప్పుడు ఎప్పుడప్పుడు ఇంటికి వచ్చేద్దామా అనిపించింది అనమాట. ఇంకా ఏసీ వేసుకొని హాయిగా నిద్రపోయామన్నమాట. అంత కరెంట్ లేకపోతే అస్సలు ఉండలేం కదండి ఎండలకి. ఏమి ఎండలండి తిరుపతిలో అయితే. ఇంకా మొత్తం ఇలా చేసుకుని అయితే వెళ్ళాను కదా చర్చికి.